చండీ హోమం ప్రారంభమైంది మన పిఠాపురంలో. పిఠాపురం అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో కుంతి మాధవ స్వామి, ఉపటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారు నెలకొని ఉన్నటువంటి క్షేత్రంలో చండీ హోమం జరగటం అనేది చాలా విశేషం. అందులోనూ శతచండీ యాగం అంటే ప్రతిరోజు అమ్మవారిని ఉద్దేశించి 10 సార్లు పారాయణ చేసి ఒకసారి హోమం చేస్తారు. ఈ చండీ హోమం ఎక్కడ జరిగితే అక్కడ పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోవటాన్ని మనం స్పష్టంగా చూపిస్తాం. అది అమ్మవారి అనుగ్రహం. అలాగే అందరి మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపించేటువంటిది ఈ చండీ హోమం. ఆరోగ్యాన్ని కోరుకునేవారు, అలాగే పనులు అవ్వట్లేదు అని చెప్పేవాళ్ళు ఆ పనులు అయ్యేందుకోసం, కార్యసిద్ధి కోసం చండీ హోమం చేసుకోవాలి. అటువంటి చండీ హోమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. 27వ తారీఖు మహాపూర్ణాహుతి జరుగుతుంది. అందరూ వచ్చి తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ చాతుర్మాస్యంలో ఎన్నెన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా వచ్చి ఆ మెడికల్ క్యాంప్స్ ఉపయోగాన్ని పొందండి. అన్నదానం కార్యక్రమం జరుగుతోంది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు. చాతుర్మాస్యంలో అందరూ కూడా ఆ భగవంతుడిని ఎక్కువగా స్మరణ చేయాలి, మంత్రానుష్ఠానం చేయాలి. ఈ సమయంలో ఆ స్వామి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. కనుక ఈ కాలానికి చాలా బలం ఎక్కువ. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి వచ్చేటువంటి భాద్రపద మాసం, ఈ 3 మాసాలు కూడా చాలా విశేషంగా మనం ఇక్కడ ఆచరణ చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని ఆ చాతుర్మాస్య ఫలాన్ని మీరు కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా పొందండి. మీకందరికీ ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అమెరికాలో కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందితో భగవద్గీత పారాయణ జరుగుతోంది. ఇక్కడ మనం కూడా అలాగే భగవద్గీత పారాయణ అనుకున్నాం. స్వామిజీ వారికి చాలా ఇష్టమైనది. అలాగే లలితా సహస్రనామం పారాయణ కూడా మీరు అందరూ వచ్చి హనుమాన్ చాలీసా, భగవద్గీత, లలితా సహస్రనామం పారాయణ ఇవన్నీ కూడా చేసి ఆ స్వామి ఆశీస్సులకి పాత్రులు కండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ జై గురుదత్త. శ్రీ ऐं ह्रीं श्रीं श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्यै श्री ललिता परा देवतायै नमो नमः. श्री भयं